సో గాయ్స్ తమిళ చూసారు కదా, థియేటర్ మ్యాచ్ చూడడానికి పోతున్నా ఫస్ట్ టైం. అసలు టీవీలలో చూసినాం, ప్రొజెక్టర్ వేసుకొని చూసినాము, స్టేడియంలో పోయి కూడా చూసినాం, కానీ థియేటర్ అంటే నాకే విచిత్రంగా అనిపించింది కొంచెము. ఇట్లా ఏదో మీమ్స్ చూస్తుంటే, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చూస్తుంటే ఒక పోస్టర్ వచ్చింది, థియేటర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ థియేటర్ రేస్తారు హైదరాబాద్లో అంటని. సడన్గా బుక్ మ్యాచ్ ఓపెన్ చేసి చూసినా ఉండే, నిజంగానే బుక్ చేసేసిన. ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ చూద్దామంటని పోతున్నా, బుక్ చేసినాము. అండ్ లాస్ట్ వీడియో విన్నర్ అయితే ఇగో ఇక్కడ ఇస్తున్న కామెంట్, ఈ కామెంట్ సెలెక్ట్ చేసిన, వీళ్ళకి పేమెంట్ కూడా చేసేసిన. సో ఈ వీడియోలో కూడా ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఏందో కామెంట్ చేయండి. అండ్ 200 రూపీస్ మీకు ఇస్తే ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన, మీ కామెంట్ సెలెక్ట్ చేసిన, మీ కామెంట్కి రిప్లై ఇచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు తొందరగా రెస్పాండ్ కావచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మ్యాచ్ కోదాము, లెట్స్ గో. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది అసలు. సినిమా ఫస్ట్ సీన్ మిస్ అవుతుందేమో అన్నట్టు మ్యాచ్కే, అది ఫోన్లో కూడా చూసుకుంటూ పోతుందని ఎగ్జైటింగ్ ఉంది. అంత స్పీడ్ వచ్చినాము. ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో, కమ్ ఆన్. ఏమన్నా హైలైట్ ఉంది తెలుసా. అయితే ఏంటంటే డిసప్పాయింట్మెంట్, ఇట్లా జస్ట్ థియేటర్ అడుగు పెట్టినామో లేదో మ్యాచ్ స్టార్ట్ అయింది అని ఇంకొస్తూనే ఉన్నాము. థియేటర్ అడుగు పెట్టినామో లేదో విరాట్ కోహ్లీ అవుట్ అయింది. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అసలు ఆడికెళ్ళి అట్లనే కిందికి నడుచుకుంటూ పోదాం అనిపించింది, కానీ ఇక కూర్చున్నాము. కానీ రోహిత్ శర్మ కొడుతుండబ్బా, ఏం కొడుతుండు దేవుడా. ఇక 6లో వర్షమే, మొత్తం 6లో వర్షం గుర్తించిండు. 100 కొడతాడు. మస్తు అనిపిస్తుంది. థియేటర్లో మాత్రం ఫుల్ పబ్లిక్ వచ్చారు, మంచిగా అనిపిస్తుంది అందరి మధ్యలో చూడడం. హ్యాపీనెస్ వేరే ఉందన్నమాట. థియేటర్లో చూస్తే ఏమంటుంది, అది సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ మ్యాచ్ మంచిగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. స్టేడియంలో పోయి చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది, అంతమంది పబ్లిక్లో చూస్తుంటే బాగుంది. జల్దీ దాడ మ్యాచ్ స్టార్ట్ అయింది. పోదాం మళ్ళీ. Highest total against Australia in T20 World Cups, 205 for 4. This is 205 for 5. It's been a wonderful batting performance this by India. Hardik finishes 27 of 17, but the star was that man, Rohit Sharma, with an innings for the ages. Unleash the power of God. Grooming for my success. Unleash the power of God. Grooming for my success. ఇండియా బ్యాటింగ్ అయిపోయింది. 205 కొట్టారు. 200+ వస్తే చాలనుకున్నా, 205 వచ్చింది. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. భయం అవుతుంది కొంచెం, కానీ థియేటర్లో మ్యాచ్ చూడడం ఒకటి మస్తు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. Half the ball, all parts of the ground, and cleared the boundary with absolute ease. Magician. The left arm leg spinner for India strong. It's a comprehensive win. They won by 24 runs. They've marched into the semi-finals and will make their way to Guyana to take on England. It's been a great all-round play from India. Absolutely clinical. Both teams, India and England, looking at who will play the wicket. Okay. So India doing well to restrict Australia. India won the match. సో అది అనమాట, ఇండియా గెలిచింది. మరి దళిద్రం ఏంటంటే మేము ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేస్తే మొత్తం అన్ని ఓడిపోయకుండా వచ్చింది. హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్టేడియం పోయి చూసినాము, అది ఓడిపోయింది. దాని తర్వాత హైదరాబాద్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ క్వాలిఫైర్ 1 సెమీఫైనల్స్లో
ఏమైంది దానికి ప్రొజెక్టర్ వేసి కొంచెం ఊళ్ళో మా గ్యాంగ్ అందరం కలిసి మంచిగా చూద్దామంటే పెద్దగా ప్లాన్ చేసినాము, అది కూడా ఓడిపోయింది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వర్సెస్ కలకత్తానే ఫైనల్స్ కూడా పెద్దగా ప్రొజెక్టర్ వేసి అందరం కలిసి చూసినాము. ఆ వీడియో కూడా పెట్టిన, అందరం కలిసి ఇట్లా చూసినామంటే వీడియో లింక్ కింద ఇస్తా, వెళ్ళి చూడండి. అది కూడా ఓడిపోయి తప్పింది. తర్వాత ఇక ఇప్పుడు పోవద్దురా నాయన, అన్నీ ఓడిపోతున్నాయి అనుకున్నాము. ఇక ఈరోజు సడన్గా ఆస్ట్రేలియా మ్యాచ్ థియేటర్ రేస్ అనగానే కొంచెం భయంతో పోయినాము. కాకపోతే లక్కీలీ విన్ అయింది ఇండియా, ఫుల్ హ్యాపీ. థియేటర్లో చూడడం అనేది బాగా ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఫైనల్ ఇండియా సెమీఫైనల్లో విన్ అయ్యి ఫైనల్కి పోతాయి. ఒకవేళ ఫైనల్ కూడా థియేటర్ రేస్తే ఫైనల్ కూడా వెళ్ళి చూస్తే అది కూడా వ్లాగ్ చేస్తా. మీరు కూడా థియేటర్లో చూడండి. థియేటర్లో ఒకవేళ మీకు కూడా ఛాన్స్ వస్తే థియేటర్లో మ్యాచ్ చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, మస్తు అనిపిస్తుంది. అంత పబ్లిక్లో మ్యాచ్ చూడడం మంచిగా అనిపించింది నిజంగా. థియేటర్ కూడా ఫుల్ అయింది, ఫుల్ పబ్లిక్ వచ్చారు. సో అది గైస్ వీడియో ఈరోజు వ్లాగ్ అయితే. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.